29 నుంచి అసెంబ్లీ నీళ్లపై నిలదీద్దాం. బీఆర్ఎస్ అబద్ధాల కోటలు బద్దలు కొడదాం. మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికిప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు లేవు. 42% రిజర్వేషన్ల సాధనపై రోడ్ మ్యాప్ సిద్ధం చేద్దాం. భవిష్యత్తులో జిహెచ్ఎంసీని 2 లేదా 3 కార్పొరేషన్లు చేసుకుందాం. పనుల్లో స్పీడ్ పెంచి ప్రజా ఆమోదం పొందాలని దిశానిర్దేశం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాబోతుంది. హైదరాబాద్ పాలిత ప్రాంతం కాబోతుంది. 120 కిలోమీటర్ల రేడియేషన్ దూరంలో పట్టణం అభివృద్ధి చెందబోతుంది. కేంద్రపాలిత ప్రాంతం కాబోతుంది. ఇక్కడ సేమ్ ఢిల్లీ తరహా ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కాబోతుంది. తెలంగాణ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కాబోతుంది. మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటిది టోటల్గా దోసి హైదరాబాదులో పెట్టి హైదరాబాదును అభివృద్ధి చేసి తెలంగాణ ప్రజానికానికి అన్యాయం జరగబోతున్నది. ఇది జరిగి తీరుతుంది, దాంట్లో డౌటే లేదు. కాలం చెప్తా ఉంది. దానికి తెలంగాణ ప్రజలు ఇప్పుడే కాస్త మేల్కోవాలా, కాస్త సన్నద్ధం కావాలా. 2 ఏళ్ల పాలనను చూసి ఓర్వలేక కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకు ఇక ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2 ఏళ్ల పాలన చూసి ఎవ్వరు ఓర్వలేకపోతున్నారు అనేటటువంటి తప్పు సమాచారం. ఎందుకంటే మీరు చేస్తే కదా అద్భుతంగా, మీరు అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తే కదా ఓర్వలేకపోయేది. మీరు సరి అయినటువంటి పరిపాలన చేస్తలేరు కాబట్టే ఓర్తలేరు. వాళ్ళ బండారాన్ని అసెంబ్లీ సాక్షిగా బయట పెడతామని మంత్రులకు పిలుపునిచ్చారు. వాళ్ళ బండారము 2 ఏళ్ల నుంచి బయట పెడతానంటున్నావు. 2 ఏళ్ళైంది వాళ్ళ బండారం బయట పెడతాను. నువ్వు బయట పెట్టేది లేదు, అది జరిగేది లేదు. ఉత్త బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఇక సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన గెలుపు, కృష్ణా గోదావరి బేసిన్లో వీటి వాటాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన నష్టంపై చర్చించారు. దీంతో పాటు 300 డివిజన్లతో ఏర్పాటైనటువంటి మెగా హైదరాబాద్ జిహెచ్ఎంసీలు భవిష్యత్తులో 2 లేదా 3 కార్పొరేషన్లుగా మార్చడంపై సీఎం కీలక సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో బాగా పనిచేశారంటూ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం ప్రదర్శించాలని పార్టీ కేడర్ను సమాయత్తం చేయాలని సూచించారు. కాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే ఉద్దేశం లేదని, దీనిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని. అసలు అవి పీకేయడం బెటర్, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు.